వచ్చిన తర్వాత మీ సార్ వాళ్ళు సైన్స్ సారు చదువుకోరా అని నలుపు పెడతారు. తెలుగు సారు, మ్యాథ్స్ సారు, ఇంగ్లీష్ సారు వీళ్ళందరూ కలిసి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటారు కదా. హోంవర్క్ రాయమంటే కష్టమే, చదువుకొని రాయమంటే కష్టమే, చూడండి అంటే కష్టమే. ఎందుకు సార్ ఇట్లా బాధ పెడుతున్నారు మమ్మల్ని? ఎంత బాగుంటుంది పేపర్ లాగా హ్యాపీగా, ఎందుకు ఇట్లా నలిపి పెడుతున్నారు? ఇంటికి పోతే తల్లిదండ్రులు వాళ్ళు చదవమని చెప్తారు. ఎవరు చూసినా చదువు 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 చదువు, వేరే మాట రాదా అని మీరు అనుకుంటుంటారు కదా. ఇలా బాధపడుతుంటారు. కానీ మిమ్మల్ని ఇలా బాధ ఎందుకు పెట్టినారో తెలుసా? మీకు ఎందుకు పెట్టినారో తెలుసా? ఇందాక పేపర్ వేస్తే ఎక్కడ పడింది? ఇక్కడే పడింది. ఇప్పుడు ఎందుకు పోయింది? అది జిమినన్ కాదు, అది కూడా జిమిన. ఇది ఇలా నలపబడినందుకు అంత దూరం పోయింది. అంటే సమాజంలో మీరు కూడా ముందుకు చొచ్చుకొని పోవాలని చెప్పేసి మన టీచర్స్, పేరెంట్స్ అందరూ మిమ్మల్ని ఇలా తయారు చేస్తున్నారు. చెప్పండి కొట్టండి మరి వాళ్ళకి. అలాగే మిమ్మల్ని ఎందుకు ఇలా చేశారు అంటే, ఇందాక మనం ఈ యొక్క దాన్ని తీసుకొని దీన్ని చక్కగా నిలబడుతుందా? ఇది నిలబడుతుందా? సో మీకంటూ ఒక స్టాండ్ ఉండాలని చెప్పి ప్రయత్నం చేస్తే మీరేమో ఇట్లనే ఉంటారు. కానీ మిమ్మల్ని ఇలా తయారు చేయడం అనేది, ఇలా తయారు చేయడం వల్ల మీరు ఏమవుతున్నారో చూడండి ఒకసారి. నిలబడిందా? ఇంతకుముందు నిలబడదా? మిమ్మల్ని అంతా ఒక గొప్ప వ్యక్తులుగా మార్చాలని మన పాఠశాలలో ఉన్నటువంటి ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు అందరూ ప్రయత్నం చేస్తున్నారు. మన తల్లిదండ్రులు ప్రయత్నం చేస్తున్నారు. అలా మిమ్మల్ని ఒక మంచి స్థాయిగా, గొప్ప వ్యక్తిగా, పేపర్లో ఒక మంచి మార్కులు వచ్చినటువంటి విద్యార్థిగా, ఒక మంచి డాక్టర్ అయినటువంటి విద్యార్థిగా, అలాగే మీరు ఎలా కోరుకుంటే అలా మిమ్మల్ని మార్చడానికి సిద్ధంగా చేసేటటువంటి మన ప్రధానోపాధ్యాయులు గారికి, ఉపాధ్యాయులు అందరికీ ఒకసారి గట్టిగా చెప్పండి. సో వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మీకు కనిపించేది ఇలా బాధ పెడుతున్నారని మీరు అనుకుంటారు. కానీ వాళ్ళ ఆలోచన ఏంటంటే మిమ్మల్ని ఇలా నిలబెట్టాలని వాళ్ళ ఆలోచన. కనుక ఇదంతా మన లైఫ్ మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మీరు 10th క్లాస్, ముఖ్యంగా 10th క్లాస్ వాళ్ళు ఈ రోజు నుంచి మొదలు పెట్టారంటే మంచి మార్కులతో మీరు ఖచ్చితంగా పాస్ అవుతారు. అది నా గ్యారంటీ. నా గ్యారంటీ ఏంటంటే మీరు మీ టీచర్ దగ్గరికి వెళ్ళి, మీ సార్ దగ్గరికి వెళ్ళి, మీరు చెప్పినట్లు నేను చేస్తాను అని మీరు ఒక్క మాట చెప్పండి. ఖచ్చితంగా మంచి మార్కులతో మీరు పాస్ అయిపోతారు. అలాగే మంచి క్యారెక్టర్ అనేది గుర్తు పెట్టుకోండి. క్యారెక్టర్ గానే పోయిందంటే మిమ్మల్ని ఎవరు నమ్మడు. నమ్మినట్లు నటిస్తారు. మీ ఫ్రెండ్స్ అంతా నటిస్తారంటే నీకు ఎవరు సాయం చేయడు. చెప్తున్నా, ఎవరు సాయం చేయడు. ఎందుకంటే ఎవరి కథ అంటుంది. కాబట్టి